తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 4వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఇంటి విషయాలు ముందుకు సాగే అవకాశము, అది కన్స్ట్రక్షన్ కావచ్చు లేదా ఇంట్లో ఉన్న సమస్యలు కావచ్చు, పరిష్కారానికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. వాహన లాభం కనబడుతోంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది కానీ ఫలితం మాత్రం మీకే వచ్చేటట్టుగా, అంటే మీరే సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు వాహనాల యొక్క కొనుగోలు కానీ లేదా భూమి కానీ గృహం కానీ, కొంతమంది ఈ 3 కొనుక్కునే అవకాశం కలగచ్చు, కొంతమందికి ఇందులో ఏదైనా ఒకటి కొనుక్కునే అవకాశం కలగచ్చు. అయితే మీకు ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అనుకూలమైన సమయము, ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శనిదేవుడికి నల్ల నువ్వులను యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ధైర్యం పెరుగుతుంది. చిన్న చిన్న యాత్రలు చేస్తారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో మంచి ఒప్పందాలు కలుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలను అభిషేకం చేయడం కానీ నైవేద్యంగా పెట్టడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, గురువు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు అన్ని విధాలా ఈ రోజు అనుకూలంగా ఉండబోతోంది. కార్యసిద్ధి, కార్యజయము, ఆకస్మిక అప్రయత్నంగా పనులు సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ధనలాభము, ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు కుటుంబంలో సంతోషము, ఆహారంలో జాగ్రత్తలు పాటించుకోండి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది కాకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. కొత్త పరిచయాలు కూడా ఉంటాయి. అది ఎవరు మంచి ఎవరు చెడు అనే విశ్లేషణ మీరు చేసుకోండి. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఫలప్రదంగా ఉంటుంది. సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ ఒకసారి ఉదయం పూట వినడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.